హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రినీ టేల్. సో ఈ రోజు మన ఛానల్లో అయితే ఈజీ వేలో చికెన్ తందూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా షార్ట్ గా అండ్ వెరీ క్విక్ వేలో ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ట్రినీ టేల్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ముందుగా అయితే చికెన్ని మనం ఇట్లా నీట్గా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. అండ్ నేను వీడియోలో చూపించినట్టు చికెన్కి మనం కట్స్ పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే మసాలా లోపల వరకు వెళ్తుంది అనమాట. మనం తినేటప్పుడు మసాలా టేస్ట్ కూడా తగులుతుంది. అండ్ మసాలాకి అయితే ఫస్ట్ నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత హాఫ్ గరం మసాలా అండ్ నెక్స్ట్ ఇస్ టర్మరిక్, దాని తర్వాత పెప్పర్ పౌడర్. సో దీనివల్ల ఏంటంటే చికెన్ నీచు వాసన రాకుండా ఉంటుంది అనమాట. అండ్ కారం మీకు ఎంత స్పైస్ తింటారో దానికి తగినట్టు చిల్లీ పౌడర్ అండ్ లెమన్ జ్యూస్ ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. అండ్ కర్డ్ ఆల్సో. ఈ రెండింటి వల్ల చాలా జ్యూసీగా అండ్ చికెన్ ఈజీగా కుక్ అవుతుంది అనమాట, సాఫ్ట్ అవుతుంది. అండ్ ఫుడ్ కలర్ లైట్గా యాడ్ చేసుకోవచ్చు. తందూరి మసాలా ఉంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ గివ్ గుడ్ టేస్ట్. సో ఇట్లా నేను వీడియోలో చూపించినట్టు మీరు మసాలాకి గుడ్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. అండ్ మీరు చికెన్కి కోట్ చేసే ముందు ఒకసారి మసాలా మీరు టేస్ట్ చేయండి, సాల్ట్ సరిపోయిందో లేదు. దెన్ యూ కెన్ యాడ్ ఇట్ అకార్డింగ్ టు ఇట్. దాని తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్కి అన్ని వైపులా కోట్ చేస్తా. ముఖ్యంగా కట్స్ దగ్గర కూడా లోపల వరకు మసాలాని ఇట్లా కోట్ చేసుకోవాలి. చాలా జనరస్ అమౌంట్, కొంచెం ఎక్కువగానే మసాలా పెడితే అది మనం తినేటప్పుడు కూడా జ్యూసీగా అండ్ లోపల వరకు మసాలా టేస్ట్ తగిలి ఎక్కడ మనకి నీచు వాసన రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా మనం చేసినట్లయితే మన మసాలా కోట్ చేసుకొని నేను వీడియోలో చూపించాను కదా, అలా అయితే రెడీగా పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనం మసాలా కోట్ చేసిన చికెన్ని అట్లీస్ట్ ఒక 6 to 8 అవర్స్ లేకపోతే ఓవర్ నైట్ మ్యారినేట్ చేయడం వల్ల మసాలా అనేది చికెన్కి మంచిగా పడుతుంది. అండ్ ఇట్ విల్ గివ్ వెరీ గుడ్ టేస్ట్ అనమాట. బట్ అట్లీస్ట్ అలా కుదరకపోయినా 1 అవర్ అయినా మ్యారినేట్ చేయాలి ఫ్రిడ్జ్లో పెట్టి. అండ్ నేనైతే 1 అవర్ మ్యారినేట్ చేసి తీసాను చికెన్ని. అండ్ కడాయిలో అయితే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి, తక్కువ ఆయిల్ వేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా అయితే లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ మనం చికెన్ని కుక్ చేసుకోవాలి. అండ్ ఇట్లా దీని తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ అప్పుడు ఆయిల్ వేసి దాంట్లో అండ్ 10 మినిట్స్ మూత పెట్టి కుక్ చేయాలన్నమాట చికెన్ అయితే. సో అప్పుడైతే 80% కుక్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత డైరెక్ట్ మనము స్టవ్ మీద పెట్టాలన్నమాట. అప్పుడే దానికి తందూరి టేస్ట్ వస్తుంది అనమాట. సో 20% చికెన్ ఇక్కడ కూడా కుక్ అయిపోతుంది, లోపల వరకు వెళ్ళిపోయి చాలా జ్యూసీగానే చికెన్ అయితే కుక్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా. అండ్ లాస్ట్ 10 మినిట్స్ మీరు హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకోవచ్చు కలర్ మారే వరకు. సో షూర్లీ ఇట్ విల్ గివ్ గుడ్ తందూరి టేస్ట్. అండ్ దీనికి ఇంకొకటి స్పెషల్ ఏంటంటే హాట్ బాక్స్లో మనం ఒక బొగ్గుని తీసుకోండి, దాన్ని బాగా కాల్చిన తర్వాత ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ గీ వేస్తే కనుక అట్లా పొగ వస్తుంది. సో దానికి తందూరి మసాలా మంచిగా స్మెల్ వస్తుంది అనమాట. అండ్ ఇలా అయితే మనకి చాలా టేస్టీ అండ్ ఇన్ సింపుల్ వేలో తందూరి చికెన్ రెడీ. సో వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు ట్రై ఇట్ వన్స్. చాలా ఈజీగా, అలాగే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట్రినీ టేల్స్. బై.